నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసాము అంటే బోట్ల ద్వారా ప్రకాశం బ్యారేజ్ గేట్లని ఇలా అంటే ఢీకొట్టే ప్రయత్నం, దాన్ని ఢీకొడితే అవి కూలిపోయే ప్రమాదం ఉందని తెలిసి ఇది కుట్రతోనే అంటే ముందే ప్రీ ప్లాన్డ్గా చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే పోలీసుల విచారణ కూడా చేపట్టారు, గూగుల్ టేక్ ఓవర్ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా మరి పోలీసులు తెలపడం జరిగింది. దీని మీద ఇంకా మరింత అంశాన్ని మరింత వార్తల్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తుంటే ప్రకాశం బ్యారేజ్ని బోట్లతోని గుద్దినది మనం చూసాం. అంటే ఆ గేట్లను గుద్దినది ఏదైతే ఉందో అది కుట్రపూరితంగానే జరిగింది, పక్కా ప్లాన్తోనే జరిగింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఏవైతే 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లతోని గుద్దే ప్రయత్నం చేశారు, అంటే ఆ గేట్లను గుద్దితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. పోలీసులు విచారణ కూడా చేపట్టారని మరి తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా చేశారు, దీనివల్ల లాభం ఏంటి అసలు? భలే వాళ్ళ లాభం ఏంటండి? ఇప్పుడు ప్రజలు వరదల్లో కొట్టుకుపోతూ ఉంటే వైకాపా రాజకీయం చేయొచ్చు కదా, చంద్రబాబు నాయుడిని ఇరికించవచ్చు కదా, తెలుగుదేశం పార్టీని ఇరికించవచ్చు కదా, కూటమిని ఇరికించవచ్చు కదా. ఇవన్నీ కూడా చాలా కుట్రతో చేసిన పనులు. ఇప్పుడు ఒక వైకాపా రంగులున్న 3 బోట్లు ఆ రోజు నుంచి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చాయి, అక్కడ ఎందుకున్నాయి, ఆ గేట్ల దగ్గరే ఎందుకున్నాయి, ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర అనేది అందరం ఆలోచించాం. అవి అంతకుముందు ఉద్దండరాయనపాలెం వైపు ఉన్నాయట. అటువంటిది వాటిని ఇటుపక్కకి ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక సందేహం. తర్వాత మీరు చెప్పినట్టు 40-50 టన్నులు ఉండే బోట్లు వాటిని కూడా ప్లాస్టిక్ తాళ్ళతో కట్టారు. ఆ వరద ఉధృతున్నప్పుడు ప్రజలు చెప్పారట అక్కడ ఉండేవాళ్ళు, మీరు లంగరేసి వాటిని దేనికి అదే కట్టండి లేకపోతే కొట్టుకుపోతాయని. 3 బోట్లు కలిపి ఆ గేట్లను కొట్టాయి అనుకోండి, అప్పుడు నష్టం ఎవరికి? ఆ గేట్లు కొట్టుకుపోతాయి. దెబ్బలు తింటే ఏమవుతుంది? ఇప్పుడు అంతంత బరువు ఉన్న 50 టన్నులు అంటే 150 టన్నులు వేసుకోండి అందాజా. 150 టన్నుల బరువు మీకు కొట్టుకుంటే గేట్లు కొట్టుకుపోతే ఏమవుతుంది? వరద ఉధృతి పెరిగిపోయి నీరు ఎక్కడికి వస్తుందండి? ఊళ్ళపైకి వస్తుంది కదా. ఇప్పుడు ఎగువ నుంచి వచ్చే నీరు పల్లానికి వచ్చేస్తుంది, ఊళ్ళు కొట్టుకుపోతాయి. ఇప్పటికే 11,47,000 క్యూసెక్లు వాటర్ ఉంది అక్కడ, ఈ వరద వచ్చింది. దానికి తోడు ఇలా జరిగింది అనుకోండి, ప్రజలు ఏమైపోతారు? ఇవన్నీ ప్రకృతి విలయతాండం అని ఒక పక్క బాధపడుతూ ఉంటే దీనికి కారకులు ఎవరు? ఉషాద్రి అన్నతను. ఉషాద్రి ఎవడు? ఆ తలసిల రఘురామ్కి సంబంధించిన రామ్మోహన్కి స్నేహితుట. అంతకుముందు ఈ నందిగం సురేష్కి ఇసుక లారీల ద్వారా ఇసుక సప్లై చేశాడు అతను. అంటే డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వి అతనికి అంతకుముందు 100 లారీల దాకా ఉండేవిట. అంటే వీళ్ళు ఏం చేశారు, ఈ పడవలన్నీ కూడా వైసీపీ రంగులేస్తే, అంటే 2019 నుంచి ఎవరు ఆపరు అనే ఉద్దేశంతో వాటికి ఆ రంగులేశారు. వేసి ఈ ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా ఏదైతే ఉందో అందులో ఈ ఉషాద్రి అన్నవాడు హెల్ప్ చేశాడు. అంటే చూడండి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎన్ని రకాలుగా జరుగుతోంది. అసలు ఇది ఏంటిది అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేడం, అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రజల్ని కాపాడాల్సిన ఒక ప్లేస్లో ఉన్నాడు. ఇది ఇట్లాంటివి విపత్తులు ఆల్రెడీ నేచర్ వల్ల అంటే ప్రకృతి వల్ల ఇంత ప్రజలు రోడ్లెక్కి వాళ్ళ ఆహారానికి దానికి ఎంత అదవుతుందో చూస్తున్న టైంలో హెల్ప్ చేయాల్సింది పోయి ఇంకా ఇలాంటివి చేస్తే ఎవరికి ఎవరు హెల్ప్ చేయాలండి? వైసీపీ వాళ్ళ? ఎవరు? జగన్మోహన్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు హెల్ప్ చేస్తాడండి? ఎలహంక ప్యాలెస్లో ఉన్నాడు కదా ఆయన, అక్కడి నుంచి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కదండి. అంతకంటే ఏం చేస్తాడు ఆయన? అంతే అంటారు. అంటే ప్రజల మధ్యలోకి వచ్చి హెల్ప్ చేసే భలే వాళ్ళే. ఏదో మొన్న పాస్పోర్ట్ రాలేదని ప్రజల మధ్యలోకి వచ్చాడు, బురదలోకి దిగాడు. ఇప్పుడు విమానం ఎక్కలేకపోయాడు, ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజల కోసమే నేను ఉండిపోయానంటాడు లండన్ పర్యటన. ఇప్పుడు ఏదో చెప్పేవాడికి వినేవాడు లోకూట. అందుకని వీళ్ళు అలా చెప్తూ ఉంటారు, ప్రజలు వింటూ ఉంటారు. ఇంకా ప్రజలు నమ్మితే వాళ్ళ కర్మ. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా ఈ పడవల విషయం మాట్లాడాలా? ఎన్ని రకాలండి అసలు, ఎన్ని రకాలు. ఒక్క వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ₹1 సాయం చేశారా? ఎవడైనా చేశాడా? మీరు ఒక్కళ్ళని చూపించండి. ఇంత విరాళాలు వచ్చాయి, సినిమా వాళ్ళు ఇచ్చారు, ఎన్ఆర్ఐస్ ఇచ్చారు, ఎక్కడికక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఇస్తున్నారు వాళ్ళ కిడ్నీ బ్యాంక్స్లోంచి. పాపం మన వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ₹1 తీయలేదు. టూ మచ్ కదా. మళ్ళీ మాట్లాడతాడు ఆయన, పరిపాలన గురించి మాట్లాడతాడేంటి చాలా విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి.
పరిపాలన నీకు తెలియకే కదా, నువ్వు 5 ఏళ్ళు అలా ధ్వంసం చేశావు. ఇవాళ ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటే నువ్వు ఇంకా దాంట్లో రాజకీయం చేయాలి, దానివల్ల నేను పబ్బం గడుపుకోవాలి, 2029 ఎన్నికలకి దాన్ని వాడుకోవాలనుకుంటే ఇంతకంటే సిగ్గుచేటి విషయం ఇంకోటి ఉందా? అసలు ఇప్పుడు ఆ గేట్ల దగ్గర పడవలేంటి, అందులో ఒక పడవ కొట్టుకుపోయిందట, ఇంకో పడవ ఏమైందో తెలియదుట. అసలు ఏంటిది అంటే నువ్వు కావాలని పెట్టావు అక్కడ. ప్లాస్టిక్ తాళ్ళతో కడ్డం ఏంటండి పడవల్ని? అది కూడా 40 నుంచి 50 టన్నుల బరువు అంటే అసలు మీకు తెలుసు కదా, మామూలుగా మనకి కొంచెం అవగాహన ఉంటుంది. ప్లాస్టిక్ తాడు అనేది బిగుసుకోదు, జారిపోతూ ఉంటుంది. వాటికి ఎలాంటి తాళ్ళు లంగరేసి దానికంటూ ప్రత్యేకంగా తాళ్ళు ఉంటాయిగా ఒక పడవకి. అలాంటిది మరి ఇలా చేశారంటే అంటే అన్నీ ప్రీ ప్లాన్డ్గా చేస్తారు. ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ప్రజలు కొట్టుకుపోయినా పర్వాలేదు, మా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇది కేవలం ప్రభుత్వాన్ని చెడు చేయడానికే, అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో దానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక ప్రయత్నం ఏనంటారా? ప్రజల గురించి ఆలోచన లేకుండా 100%. ఇప్పుడు మనకే తెలుసు, ఇప్పుడు పోలీసులే చెప్తున్నారు కదండి, పోలీసులు అన్నీ వివరంగా తెలుసుకున్నాకే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ అధికారులని నియమించారు, పోలీసులు అందులో రంగంలోకి దిగారు. ఇది కుట్రకోణం ఉందని అర్థమవుతోంది. ఇంకా డీప్గా దాని మీద చేస్తారు, ఇప్పుడు దర్యాప్తు చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఆ పడవలు ఎవరో అర్థమైంది వైసీపీ వాళ్ళవని. తర్వాత ఇప్పుడు మొత్తం రఘురామ్ పేరు వచ్చింది, ఎవరెవరి పేర్లు రావాలో వచ్చారు, రామ్మోహన్ పేరు వచ్చింది, ఇసుక అక్రమాల గురించి వచ్చింది, మనకి ఉషాద్రి పేరు అలాగా ముందే వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూశాక మనకు అర్థమవుతోంది కదా ఏ రకంగా. ఇప్పుడు అక్కడ మనం బుడమేరు చూసాము, ఇక్కడ ఇప్పుడు ఈ గేట్ల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో చూస్తోంది. అక్కడ వాళ్ళు నిన్నను సక్సెస్ఫుల్గా బుడమేరు పని చేశారు, పూర్తి చేశారు. ఎంతో ఇబ్బంది అయింది తెలుసు మనకి, ఆర్మీ వాళ్ళని కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులే వాటిని పూర్తి చేయగలిగారు. అంటే వాళ్ళు చెప్పింది ఇంకా టైం పడుతుంది కాబట్టి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్న టైంకి మొత్తం పని పూర్తి చేశారు. సో క్రెడిట్ మొత్తం ఆంధ్ర అధికారులది అందులో. కాబట్టి ఇవాళ ఈ విషయంలో కూడా ఇప్పుడు అక్కడ గంటలు ఎందుకు పడ్డాయండి బుడమేరుకి? వీళ్ళు ఇసుక తవ్వటం వల్లే కదా, మట్టి అంతా తవ్వేయటం వల్లే కదా, అక్కడ వాళ్ళు గుర్రపడెక్కలు తీయకపోవటం వల్లే కదా. బుడమేరు గురించి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నామా? బుడమేరు వాగు ఉధృతి ఎప్పుడూ ఉంటుంది కదా, దుఃఖదాయిని అంటారు దాన్ని, దుఃఖదాయిని బుడమేరు అంటారు, తెలుసా మీకు? అలాంటి దుఃఖదాయిని బుడమేరుకి ఇంత అవస్థ అయింది. అటువంటిది ఇవాళ కృష్ణ మామూలు ఉధృత, అక్కడ 4,000 చిల్లర క్యూసెక్కులు వరద వస్తే బుడమేరుకి ఇక్కడ 11,47,000 క్యూసెక్కులు వచ్చింది. ఎంత ఇబ్బంది అండి. ఇవన్నీ కూడా మ్యాన్ మేడే కదా, మ్యాన్ మేడ్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, కరెక్ట్గా చెప్పాడు. వైసీపీ వాళ్ళు చేసిన మ్యాన్ మేడ్ కెలామిటీస్ ఇవి. ఇందులో ప్రకృతి సగం వైసీపీ వాళ్ళు చేసిన దురాగతాల వల్ల. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిక్ స్టంట్ అని అంటున్నారు. మరి దీని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన 3 పడవల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, అవి రంగులు చూసే వైసీపీ అంటున్నారు. మీరు ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు, వాటి మీద మీరు విచారణ జరుపుకోండి, మాకేం అభ్యంతరం లేదని గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు. ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు మీరు, చంద్రబాబు అంతా కూడా పబ్లిసిటీ స్టంట్ తప్ప వైసీపీని ఇది చేయటం కోసమే మాట్లాడుతున్నారని. తర్వాత ఆయన ఇప్పుడు దీనివల్ల విజయవాడ ప్రజలకు ఇప్పుడు ఎవరైతే చనిపోయారో దానికి బాధ్యత చంద్రబాబుదే, తెలుగుదేశందే అంటాడు ఆయన. సరే ఏది ఏమైనా ఇవాళ గేట్లను ఏదైతే ఢీకొన్నాయో ఈ పడవలు, అవి ఎవరివి అనే విషయం మీద వైసీపీ అయితే మాకు సంబంధం లేదు అని అంటోంది. కానీ విచారణలో ఆల్రెడీ తెలుస్తోంది, నెక్స్ట్ విచారణ కూడా జరుగుతుంది కాబట్టి తేటతెల్లం అవుతుంది ఎవరు ఏంటి అనేది. సో గుడివాడ అమర్నాథ్ చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.